తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్స్ అమలు చేయాలని చెప్పి పార్లమెంటులో చట్టం తీసుకురావాలని చెప్పి బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహిస్తున్నాం హైదరాబాద్లో. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కుల గణన జరిపి 42% రిజర్వేషన్ అమలు కోసం బిల్లు తీసుకొచ్చి కేంద్రానికి పంపించింది. కానీ వాళ్ళు కాలయాపన చేసి పార్లమెంటులో పెట్టడం లేదు. కనీసం రాష్ట్రంలోనైనా సరే ఆర్డినెన్స్ తీసుకొచ్చి అమలు చేసుకుందామని చెప్పి గవర్నర్కు పంపిస్తే గవర్నర్ను అడ్డుకొని దాన్ని మళ్ళీ కేంద్రానికి పంపించారు. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చేయనీయడం లేదు బీజేపీ. రాష్ట్రాన్ని చేయనీయదు, అక్కడ కేంద్రం చేయదు. ఆ రకంగా బీసీల ఎన్నికలకు ఆ స్థానిక సంస్థల ఎన్నికలంతా కూడా రాబోతున్నాయి. సంవత్సరానికి 11,000 కోట్లకు పైగా రాష్ట్రానికి రావాల్సిన నిధులను బీజేపీ అడ్డుకుంటుంది. బీసీలకు రావాల్సినటువంటి స్థానాలను కూడా అడ్డుకుంటుంది. ఈ వైఖరిని వ్యతిరేకిస్తూ ఇప్పటికైనా పార్లమెంటులో చట్టం తీసుకొచ్చేటట్టుగా కృషి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఇక్కడ ఉండేటటువంటి కేంద్ర మంత్రులు ఉన్నారు, బండి సంజయ్, అట్లాగే కిషన్ రెడ్డి, 8 మంది ఎంపీలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా బీసీల కోసం తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం అమలు జరగాలంటే బీసీల రిజర్వేషన్స్ అమలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలా. ఆ రకంగా జరగకుండా బీసీలకు వ్యతిరేకంగా వివరిస్తే లేదా ముస్లింల పేరుతో ఇక్కడ రిజర్వేషన్స్ అడ్డుకునేటటువంటి చర్యలు తీస్తే వాళ్ళకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గుజరాత్లో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ, రాజస్థాన్లో కానీ బీసీలకు మైనార్టీలకు కూడా రిజర్వేషన్స్ అమలు జరుగుతున్నాయి. ఇక్కడ మాత్రం వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఇది ద్వంద్వ వైఖరి. ఇది మతోన్మాద రాజకీయాల్ని, మనువాద రాజకీయాలను పోషించేటటువంటి వైఖరి. అది వాటిని వ్యతిరేకిస్తున్నాం. బీజేపీ యొక్క మతోన్మాద రాజకీయాలే కాక సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఉండే మనువాద రాజకీయాలను వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీగా ఈరోజు ధర్నా చేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఒంటరిగా పోరాటం కాకుండా కలిసి వచ్చే శక్తులంతా కూడా కలుపుకొని ఐక్యంగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చేటట్టుగా పోరాటాన్ని కొనసాగించాలని చెప్పి అలాంటి పద్ధతుల్లో ముందుకు వస్తే సిపిఎం పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుందని చెప్పి తెలియజేస్తూ